ఈ ఉగాదికి నేను చెప్పినట్లు ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి బొబ్బట్లు చేసి పెట్టండి. మామూలుగా కాంప్లిమెంట్స్తో ముంచారు మిమ్మల్ని. మీకు ప్రాసెస్ ఏంటి అంటే 2 అవర్స్ పాటు నేను ఆల్రెడీ శనగపప్పుని నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఒక కుక్కర్ తీసేసుకొని ఉడకబెడుతున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని ఒక కప్ తీసేసుకొని మెజర్మెంట్తో అయితే నేను మైదా పిండి అందులో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని చపాతీ పిండి కంటే సాఫ్ట్గా అయితే కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడైతే మనం ఉడకపెట్టిన శనగపప్పు అయితే ఇలా ఇలా మెత్తగా అయిపోయిందనమాట. ఇంకా వాటర్ మొత్తం తీసేసేసి ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. నేనైతే 4 ఇలాచీ ఫ్లేవర్ కోసం తీసుకున్నాను, చాలా బాగుంటుంది. ఇక మెత్తగా మనం అయితే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక కుక్కర్లో అయితే ఈ ఈ పప్పు అట్లనే నేను దేంతో అయితే మైదా పిండి తీసుకున్నాను అదే కప్తో బెల్లం కూడా తీసుకొని 2 మెల్ట్ అయ్యేలాగా చేసేసాను అనమాట. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఓకే. ఇప్పుడైతే మైదా పిండిని కొంచెం చపాతీ పిండిలా చేసేసుకొని, అంటే మీకు అర్థమవుతుంది కదా. సో ఇంకా అందులో అయితే మనం చేసుకున్న స్టఫ్ ఉంది కదా, ఆ స్టఫ్ని పెట్టేసి నేనైతే కూరగాయల కవర్తో అయితే ఇలా చేసేస్తున్నాను అనమాట. లేదు అనుకుంటే బట్టలకు వచ్చే కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్తో అయినా చేసేసుకోవచ్చు. నేనైతే ఆయిల్తోనే చేసుకుంటున్నాను, ఎందుకంటే గీ అంత ఇష్టం ఉండదు. మీకు నచ్చితే నెయ్యి అప్లై చేసేసుకొని మంచిగా కాల్చేసుకోండి. టేస్ట్ విషయానికి వస్తే మామూలుగా ఉండదు. ఇంతకీ మీ సైడ్ ఈ వీటిని ఏమంటారు? మా సైడ్ అయితే బొబ్బట్లనే అంటారు. ఇంతకీ మీరు ఎక్కడి నుండి ఈ వీడియో చూస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఉంటాను, బాయ్.